హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పుడిప్పుడే రైతు భరోసా నగదుపై కీలకమైన అప్డేట్ వచ్చింది. వీరందరి ఖాతాలో ఈరోజు ఇన్ని ఎకరాలకు సంబంధించి డబ్బులను ఖాతాలో జమ చేయనున్నారు. ఈరోజు ఏ రైతులకు డబ్బులు జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు తెలంగాణకు చెందిన రైతన్నలైనా, రైతు భరోసా డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి మనకి జనవరి 26వ తేదీనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేశారు. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా, గ్రామాల వారీగా రైతన్నల ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇక ఎకరం లోపు భూమి ఉన్న వారందరికీ రైతు భరోసా కింద డబ్బులు జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రేపు 2 ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఇప్పటికే 1 ఎకరం లోపు భూమి ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇక ఇంకా ఎవరికైనా 1 ఎకరానికి సంబంధించి మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే సంబంధిత ఏఈఓను లేదా ఏఓను సంప్రదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే విజ్ఞప్తి చేస్తుంది. ఇక త్వరలోనే 2 ఎకరాలు, 3 ఎకరాల భూమి ఉన్న వారి ఖాతాలోకి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని తెలిపింది. ఇక ఆన్గోయింగ్ పథకం కనుక ఈ పథకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మనకి ఈసీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది. ఇక మొత్తంగా మనకి జనవరి 26వ తేదీ నుంచి మార్చి నెల వరకు ఈ రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు మనకి 2 ఎకరాల భూమి ఉన్న వారి ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయనున్నారు. ముఖ్యంగా మనకి నల్గొండ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి కొంతమందికి అయితే చాలా మంది అడుగుతున్నారు, మా ఖాతాలో డబ్బులు పడిన మెసేజ్ రావట్లేదని. ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే రావట్లేదు. మీకు మొబైల్ మెసేజ్ రాకపోయినా మీరు సంబంధిత బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీ బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు. లేదా మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీరు పాస్బుక్ తీసుకెళ్ళినా మీ ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో లేదైతే తెలుపుతారు. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2, 3 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు పడుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఖాతాలో ఎన్ని ఎకరాలకు సంబంధించి రైతు భరోసా డబ్బులు పడ్డాయో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.